అహరోను సేవలో మోషేకి సపోర్ట్గా ఉన్నాడు. రిపోర్టర్గా లేడు. రిపోర్టర్ అంటే విరోధముగా మాట్లాడేవాడు, విరోధముగా రాసేవాడిని రిపోర్టర్ అంటారు. ఈ పాష గారు ఆయన భార్య పిల్లలు ఆయన భారం మోసుకుంటూ వెళుతున్నాడు. వెంటనే ఈయన వచ్చాడు, విశ్వాసి. ఈయన వచ్చి, అన్నా నాకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అన్నా అని ఆ భారం పెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఇది కూడా సరే అని ఈయన భారం కూడా ఇప్పుడు ఆయన మోస్తా ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు, అన్నా పిల్లకి పెళ్లి కాలేదన్నా, నేను చాలా ఇబ్బంది పడుతున్నానన్నా, అప్పులున్నాయి అన్నా అన్నాడు. అనగానే అవునా సరే ఇటీ అన్నాడు. ఈ భారం కూడా మళ్ళీ ఈయనకి ఇచ్చాడు. ఈయన మోస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడంటే, అన్నా ఉద్యోగం లేదన్నా, నాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందన్నా, నన్ను జ్ఞాపకం చేసుకున్నా, కష్టపడి చదువుకున్నానన్నా అని అడిగాడు. అంటే సరే ఇటీ అని ఈ భారం కూడా సేవకుడు మోస్తున్నాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక సమస్య చెప్పాడు. అన్నా ఇల్లు లేదన్నా, అద్దెలు గట్లకి అల్లాడిపోతున్నానన్నా, చాలా ఇబ్బంది పడుతున్నానన్నా, అప్పులు ఉన్నాయన్నా. ఈయన గుండెల్లో ఉన్న భారం అంతా ఈయన చెప్పాడు. సరే ఇవ్వని సేవకుడు ఆయన పెట్టుకున్నాడు. చూసావా, ఇప్పుడు ఈ సేవకుడు తన భారాన్ని మోస్తున్నాడు. ఇది ఆయన భారం. పైన ఉన్నాయని విశ్వాసుల భారాలు కూడా మోస్తున్నాడు. ఈయన్ని మోస్తా నడుస్తూ పడ్డాడు. పడంగానే ఈయన చూసి పక్కపక్క నవ్వుతున్నారు. నవ్వి ఇతను కూడా చెడ్డగా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు పడ్డాడు ఈయన? భారం ఎక్కువై ఈయన భారం మోస్తున్నాడు, మీ భారాలు కూడా మోస్తున్నాడు. గుండెల్లో పెట్టుకొని భారాలన్నీ మోస్తున్నాడు. కాబట్టి మనిషే కదా, భారాలు మోయలేక ఈయన కొంచెం కృంగిపోయాడు. అప్పుడు కొందరు విశ్వాసులు చూసి నవ్వుతున్నారు, పక్కపక్క పడ్డాడని. ఈయన ఎందుకు పడ్డాడు? మీ భారాలు మోస్తూ పడ్డాడు. పడటం అంటే పాపంలో పడటం కాదు, నిందల్లోనూ, అవమానాల్లోనూ, దరిద్రతలోనూ, కరువులోనూ, కష్టాల్లోనూ, రోగాల్లోనూ పడ్డాడు. ఎందుకంటే అవన్నీ తలుసుకుంటూ గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళకి బాగాలేదంటే, వీళ్ళకి బాగాలేదంటే, వాళ్ళ సమస్యలన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు తినబుద్ధి కాదు. మీకు ఏదైనా జరిగిందనుకో, గుండెల్లో వ్యాధి నుండి ఆ భక్తి కలదు ప్రభు ఎందుకు అలా జరిగింది, అన్న భక్తి కలవాడు ప్రభు ఎందుకు అలా జరిగింది, గుండెల్లో బాధ ఉండిద్ది. ఇన్ని రకాల బాధలు గుండెల్లో పెట్టుకున్నప్పుడు టయానికి తినబుద్ధి కాదు, తిన్న వంట పట్టదు కాబట్టి ఏదో ఒక రోగం వచ్చింది. అప్పుడు అది చూసి నువ్వు నవ్వితే దేవుడి దగ్గర నుంచి వచ్చింది శాపం. ఎందుకు తెలుసా? నీ భారాలను మోస్తూ ఆయన ఆ విధంగా పడిపోతే ఆయన చూసి నవ్వుతున్నావు. నీకేమైనా జ్ఞానం ఉందా? ఆయన కోసం ఇప్పుడు ఏం చేయాలి? మోషే చేతులు ఎత్తలేకపోతే అహరోను చేతులు ఎత్తినట్లుగా ఇప్పుడు ఏం చేయాలి? మా భారాలు మోస్తున్నాడు కదా, మీరందరూ ఈయనకి ప్రార్థనా సపోర్ట్ ఇవ్వాలి. సేవకుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ఆయుష్ని ఇవ్వండి అయ్యా, జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, తెలివిని ఇవ్వండి అయ్యా, కృపని ఇవ్వండి అయ్యా, మీ సేవకుడికి బలాన్ని ఇవ్వండి అయ్యా, బలంగా వాడుకోండి అయ్యా అని మీరు ప్రార్థన చేసి, అహరోను ఏ విధంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చాడో మీరు ఆ విధంగా ప్రార్థన చేసి నాకు సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు అహరోను పిల్లలను దేవుడు మర్చిపోలేదు, మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు మర్చిపోడు.